హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. అందరూ బాగున్నారు అనుకుంటామండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు అయితే కనుక బెనారస్ సిల్క్లో శారీస్ చూద్దామండి. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ నేను కట్టుకుంది అదేనండి. బెనారస్ సిల్క్ చాలా లైట్ వెయిట్ జూట్ సిల్క్ అండి. ఇది బెనారస్ జూట్ సిల్క్ అంటారు దీన్ని. లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంది, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, బాడీ హగ్గింగ్ కూడా ఉందండి. అండ్ ఎట్లా కట్టుకుంటే అలానే ఉంటుంది. మనం చాలా టైం అయినా కూడా మార్నింగ్ కట్టుకున్న ఈవినింగ్ దాకా శారీ అలానే ఉంటుందండి, ఫ్రెష్ లుక్ తోటి. ఈ వీడియోలో శారీస్ చూద్దాము. ఈ శారీస్ ప్రైస్ 2800 పడుతుందండి. స్టార్ట్ చేద్దామండి వీడియో. ఫస్ట్ నేను కట్టుకున్న పింక్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. రెడ్ కలర్ బార్డర్ కూడా పైన వైపు ఒక 2 ఇంచెస్ బార్డర్, కింద అయితే కనుక గ్యాప్ బార్డర్ తోటి పైన కింద యాంటిక్ జరీతోటి బార్డర్ వచ్చింది. రెడ్ కలర్ మిడిల్ అంతా లైట్ మంచి బేబీ పింక్ వచ్చింది. ఈ బేబీ పింక్ కూడా డిజైన్ ఎలా వచ్చిందో చూడండి, రంకా స్టైల్ వేవ్ డిజైన్ లాగా వచ్చింది, కలర్స్ తోటి. అండ్ దగ్గరగా గమనించారంటే ఇదంతా థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చిందండి. థ్రెడ్ వీవింగ్ వచ్చింది. అండ్ దగ్గరగా చూస్తే జరీ లైన్స్ కూడా ఉన్నాయండి ఇందులో. మనం కరెక్ట్గా చూద్దాము శారీ చూపించేటప్పుడు. అండ్ పళ్ళు అయితే రెడ్ కలర్ వచ్చేసి యాంటిక్ జరీతోటి రిచ్ పళ్ళు వచ్చింది. దీని బ్లౌజ్ ఏదమ్మా, బ్లౌజ్ ఎక్కడ పెట్టారు ఒకసారి. దీని బ్లౌజ్ అయితే కనుక ఇలాగ మంచి రెడ్ కలర్ తోటి దగ్గరగా చూడండి, ఇప్పుడు అర్థమైతే మనకి. ఇదేనా, ఇటు సైడ్ దగ్గరగా చూసారంటే ఇట్లా జరీ లైన్స్ వచ్చినాయండి. జరీ లైన్స్ వచ్చేసి మిడిల్లో మళ్ళీ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి. థ్రెడ్ వీవింగ్ లాగా ఇలాగా వేవ్ డిజైన్ లాగా థ్రెడ్ వీవింగ్ వచ్చింది. పైన వైపు అయితే కనుక ఒక 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ కింద అయితే ఇలా గ్యాప్ బార్డర్ తోటి ఒక 6 ఇంచెస్ దాకా ఉంది. హైట్ మ్యాక్సిమం 47 దాకా ఉందండి, 46 ఆర్ 47. అండ్ ఈ కలర్ కూడా అవైలబుల్గానే ఉందండి. ఇందులో డిజైన్స్ మారుతున్నాయి. అంటే కొన్ని ఏమొచ్చి వేవ్ డిజైన్ లాగా వస్తున్నాయి, కొన్ని వచ్చి ఇలా క్రాస్ డిజైన్ వచ్చింది. హైట్ 46 ఉందండి, 46. ఇదైతే మంచి క్రీమ్ కలర్, లైట్ వెయిట్ ఉందండి. అండ్ ఫ్యాబ్రిక్ నోట్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ స్మూత్గాను సాఫ్ట్గా ఉంది. కట్టుకుంటే ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. మనకి సిల్క్ కోటాస్, కాటన్ కోటాస్ ఎలా కట్టుకుంటే ఎట్లా ఫీల్ అవుతామో మనం, చాలా లైట్ వెయిట్ ఉన్నట్టు సేమ్ అలానే ఉందండి. మంచి లైట్ క్రీమ్ బేస్ కలర్కి రంకా స్టైల్లో క్రాస్ డిజైన్ వచ్చింది. అండ్ ఇన్నర్గా ఒకసారి దగ్గరగా చూపించండి. ఇన్నర్గా ఈ డిజైన్ బ్రాసో డిజైన్ లాగా థ్రెడ్ వర్క్లో వీవింగ్ లాగా వచ్చిందండి. అండ్ అది ఒకటి జరీ లైన్స్ కూడా ఉన్నాయి మిడిల్లో. సో బాగున్నాయండి శారీస్. దీనికి ఈ క్రీమ్ కలర్కి ఇక్కడ వచ్చేసి మనకి టొబాకో కలర్ ఇచ్చారండి. పొగాకు కలర్ అంటాం కదా, ఆ టొబాకో కలర్ వచ్చేసింది బార్డర్. ఇక్కడ 2 ఇంచెస్ బార్డర్. ఇదైతే గ్యాప్ బార్డర్ రాలేదు, ఇది రిచ్ బార్డరే వచ్చింది. మొత్తం ఒక 7 ఇంచెస్ దాకా వచ్చింది బార్డర్. కలర్ కాంబినేషన్ చాలా ప్రెట్టీగా ఉందండి, చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది, డిగ్నిఫైడ్గా ఉంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే మాత్రం ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందనండి. ఐ థింక్ 1 మీటర్ 20 పాయింట్స్ దాకా ఉన్నట్టుందండి. పెద్ద బ్లౌజ్ వచ్చింది. అండ్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది. ఈ శారీస్ ప్రైస్ 2800. ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి, చూద్దాము. అండ్ సెకండ్ వన్ నేను కట్టుకున్న స్టైల్లో కలర్ డిజైన్ అండి. బట్ కలర్ ఒకటి మారింది. అసలు ఫ్యాబ్రిక్ ఓపెన్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హ్యాపీగా ఉందండి ఫీల్. మనకి టస్సర్స్, ప్యూర్ సిల్క్స్ ఎట్లా అయితే కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో సేమ్ అలానే ఉంది. మంచి లావెండర్కి డార్క్ వైలెట్ కలర్ అండి. కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ దీనిలో వచ్చిన మల్టీ కలర్స్ కూడా చూడండి. అండ్ దీనికి సెట్ అయ్యేటట్టుగా కలర్ కాంబినేషన్ సెట్ చేశారు, చాలా బాగుందండి. అండ్ పైన కింద బార్డర్స్ డార్క్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్, ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే అన్నిటికీ 1 మీటర్ పైనే ఉందండి. 1 మీటర్ మీద ఇంకా 20 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నట్టుంది. కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందండి. సేమ్ ప్రైస్ 2800. నెక్స్ట్ మనం ఇంకొక క్రాస్ డిజైన్ చూసాం కదా, ఆ క్రాస్ డిజైన్లో కొంచెం కలర్ వేరియేషన్ ఉందండి. నేను కట్టుకుందేమో పింక్ వచ్చింది, ఇది కొంచెం పీచిష్ పింక్ అనిపిస్తుంది. దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి.
అండ్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. క్రాస్ డిజైన్ 1 ఇంచ్ జరీ బోర్డర్ 2 ఇంచెస్ కింద 7 ఇంచెస్ యాంటిక్ జరీతోటి లైట్ వెయిట్గా ఉంది, కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బ్యాక్ సైడ్ కూడా మనకు అసలు థ్రెడ్స్ కానీ ఏమీ లేవండి, నథింగ్ అండి, ఏం దారాలు రావడం కానీ ఏమి ఉండదు. అండ్ ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే సింగిల్ లేయర్ మీద పెట్టాను, ట్రాన్స్పరెన్సీ కూడా అస్సలు లేదు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. 2800. ఈ కలర్ కూడా చూడండి, సేమ్ డిజైన్లోనే మంచి లైట్ పేస్టల్ పిస్తా గ్రీన్ ఆర్ ఎల్లో షేడ్లో కూడా ఉంది. పిస్తా గ్రీన్ అనిపిస్తుంది, కొంచెం ఎల్లో కూడా మిక్సింగ్ అనిపిస్తుంది అండి సారీ. అండ్ ఇలా ఉంది. దీనికైతే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్స్ ఇచ్చారు. సేమ్ పళ్ళు ఉంటుంది, సేమ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. బ్లౌజ్ కలర్ చూడండి, ఈ లైట్ షేడ్ మీద ఈ కలర్ పడితే ఎంత అందంగా అనిపిస్తుందో. లుక్ అయితే చాలా అందంగా ఉందండి, చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉందండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక హ్యాపీగా ఉంది, ఎంతసేపు కట్టుకున్నా కూడా కట్టుకోవచ్చు అనిపిస్తుంది. అస్సలు జరీ థ్రెడ్స్ కానీ ఏమీ లేవు, గుచ్చుకోవడం కానీ అస్సలు లేదు, చాలా బాగుంది ఫీల్ అయితే. అండ్ ఇది లావెండరేనండి, లావెండర్కి వైలెట్ కలర్ కాంబినేషన్, సేమ్ మనం ఇందాక చూసిన కాంబినేషన్ బట్ డిజైన్ మారింది జస్ట్ అంతేనా. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి 2800. నెక్స్ట్ లైట్ స్కై బ్లూకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది కూడా కొంచెం రేర్ కాంబినేషన్ అనిపిస్తుంది, రేర్గా కొత్తగా ఉంది కాంబినేషన్. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో శారీ అయితే. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ దీనికి ఈ గ్రీన్ కలర్ రావటం చాలా అందంగా అనిపిస్తుందండి శారీ అసలు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి, మంచి బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఇలా. కలర్స్ అన్నీ దేనికైనా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇందాక మనం పిస్తా గ్రీన్ విత్ గ్రీన్ చూసాము, ఇప్పుడైతే కనుక లైట్ బేసిన్ ఎల్లో విత్ ఆరెంజ్ అండి. ఆరెంజ్లో కూడా ఎల్లో షేడేలండి, ఎల్లో కూడా డార్క్ ఎల్లో, మన మెంతి ఎల్లో, మేతి ఎల్లో అంటాం కదా, మెంతి ఎల్లో ఉంది, మస్టర్డ్ ఎల్లో ఇలా వచ్చింది కాంబినేషన్. ఇది కూడా చాలా బాగున్నాయండి, లైట్ షేడ్సే కానీ చూడటానికి లుక్ మాత్రం చాలా అందంగా ఉంది. డార్క్గా కూడా ఉందండి, లైట్లో డార్క్ షేడ్స్ అనమాట, బ్రైట్ షేడ్స్. బ్లౌజ్ కూడా చూడండి, ఈ మెంతి కలర్ బ్లౌజు ఈ కలర్ మీద పడితే ఎంత బాగా ఎలివేట్ అవుతుంది, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. అండ్ ఫస్ట్ టైం అయితే కనుక డ్రై వాష్ చేయించుకోవాలి, నెక్స్ట్ టైం నుంచి జస్ట్ షాంపూ వాష్ చేసుకోవచ్చు అండి. హైట్ అన్ని 46 ఆర్ 47 దాకా ఉన్నాయండి, మిడిల్లో ఉంది 46 ఆర్ 47 కనుక్కుంటున్నాను. ఇది పిస్తా గ్రీన్ అండి, ఇది కూడా కాంబినేషన్ మనం ఇందాక చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. పిస్తా గ్రీన్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. పళ్ళు బ్లౌజ్ మంచి కలర్స్ అండి, దేనికదే బాగున్నాయి, ఏది బాగాలేదని అని అనిపించలేదు. ఈ కలర్ చూడండి, ఈ కలర్ అయితే ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి, లైట్ పీచ్ కలర్కి అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి, బాగుంది కదా కలర్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి, ఇక్కడ చూడండి ఈ కలర్కి ఆ స్నఫ్ కలర్ కాంబినేషన్ అది చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎలివేట్ అవుతా ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ 2800. అండ్ ఇందులో లాస్ట్ వన్ అండి, ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి, అంత బాగుంది. స్కై బ్లూకి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్, ఎంత బ్రైట్ లుక్ తోటి ఎంత బాగుందో శారీ అయితే. ఇంత కాస్ట్లీ, ఫ్లెక్సిబిలిటీ అండి, ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ మనం అట్లా పెట్టేసుకుంటే అసలు కదలదండి శారీ అయితే కనుక, ఎంతసేపు ఉంచుకున్నా కూడా ఇంకంతే అలా నిలబడిపోతే. పిన్ ఒకటి పెట్టేసుకున్నా అంటే ఇంకా అసలు చేతులు హ్యాపీగా వదిలేసుకొని ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు.
బాగుందండి కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు, బ్లౌజ్ 2800 పడుతుందండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.